బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బండి భగీరథ్ కు బెయిల్ మంజూరైంది. ₹1,00,000 పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. పాక్సో కేసులో అరెస్ట్ అయిన బండి భగీరథ్ కు ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది. సాక్షులను ప్రభావితం చేయొద్దు అంటూ హైకోర్టు స్ట్రిక్ట్ డైరెక్షన్స్ ఇచ్చింది. మే 8, 2026 పేట్ బషీరాబాద్ పిఎస్లో భగీరథ్పై పాక్సో కేసు నమోదైంది. 2026 మే 16 బండి భగీరథ్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆ తర్వాత రీసెంట్గా ఎగ్జామ్స్ ఉన్న కారణంగా షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది కోర్టు. అయితే ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్లో ఇప్పుడు బండి భగీరథ్కు బెయిల్ మంజూరైంది. ₹1,00,000 పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బండి భగీరథ్కు బెయిల్ మంజూరైంది. ₹1,00,000 పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. పాక్సో కేసులో అరెస్ట్ అయ్యాడు బండి భగీరథ్. సాక్షులను ప్రభావితం చేయొద్దంటూ హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. మే 8, 2026 పేట్ బషీరాబాద్ పిఎస్లో భగీరథ్పై పాక్సో కేసు నమోదైంది. 2026 మే 16 బండి భగీరథ్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా కీలకమైన ప్రశ్నలు కూడా అడిగినట్టుగా తెలుస్తూ ఉంది. ఆ తర్వాత కొన్ని స్టేట్మెంట్స్ని రికార్డు కూడా చేసుకున్నారు. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అయింది. సో ఈ నేపథ్యంలో ఆ ఎంక్వైరీ కొనసాగుతుంది. బెయిల్ ప్రయత్నాలు కూడా కంటిన్యూ అయ్యాయి. బండి సాయి భగీరథ్కి ఎట్టకేలకు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. ఈ నేపథ్యంలో ఎటువంటి గ్రౌండ్స్ మీద భగీరథ్కు బెయిల్ మంజూరు చేయడం జరిగింది, ఎటువంటి డైరెక్షన్స్ ఇచ్చింది, ఎటువంటి కండిషన్స్ పెట్టింది, ఎటువంటి అంశాలను ఇక్కడ ప్రస్తావించడం జరిగింది హైకోర్టు, ఎటువంటి కీలకమైన డైరెక్షన్స్ ఇక్కడ ఇచ్చింది, డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించేందుకు సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, బండి సాయి భగీరథ్కు హైకోర్టు ఎటువంటి డైరెక్షన్స్ ఇచ్చింది, బెయిల్ మంజూరు చేసిన సందర్భంలో ఎటువంటి కండిషన్స్ ఇవ్వడం జరిగింది? థ్యాంక్ యూ సచిన్. ఏదైతే పోక్సో కేసులో అరెస్ట్ అయిన బండి భగీరథ్ సంబంధించి దాదాపు 40 రోజుల తర్వాత రెగ్యులర్ బెయిల్ పిటిషన్కి అయితే వాళ్ళు వెళ్ళడం జరిగింది. సో గతంలోనే కూడా ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి, బీబీఏ ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి ఒక వారం రోజులు తాత్కాలిక బెయిల్ కూడా పొందిన విషయం తెలిసిందే. తాజాగా రెగ్యులర్ బెయిల్ కోసం అప్లై చేస్తే తుది తీర్పుకు సంబంధించి ఏదైతే మొన్ననే మొత్తం వాదనలు కూడా పూర్తయింది, బట్ తీర్పు మాత్రం రిజర్వ్ చేసి పెట్టింది. ఈరోజు తీర్పు కూడా హైకోర్టు అయితే వెల్లడించడం జరిగింది. సో ఇద్దరు కండిషన్ బెయిల్తోని ₹1,00,000 పూచీకత్తుతో కూడా బెయిల్ అయితే మంజూరు చేసింది. ఎట్టి పరిస్థితుల్లో సాక్షులను ప్రభావితం చేయొద్దు అని చెప్పేసి కూడా హైకోర్టు ఒక కామెంట్ అయితే చేసింది. సో బండి భగీరథ్ ఇష్యూలో మొదటి నుంచి సంచలనాలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మే 8వ తారీఖు ఎప్పుడైతే బాలిక తల్లి కంప్లైంట్ చేసిందో దాని తర్వాత మే 16వ తారీఖు బండి భగీరథ్ని అరెస్ట్ చేశామని చెప్పేసి పోలీసులు చెప్పడం, మరోపక్కన బండి భగీరథ్ సంబంధించి తండ్రి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఏమో లొంగిపోయాడని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో లొంగిపోయిన దాంట్లో కూడా చాలా వరకు భిన్నాభిప్రాయాలు అయితే మనం చూస్తున్నాం. సో మొదటి నుంచి ఈ కేసుకు సంబంధించి పోలీసులు చూసినట్టు వదిలేస్తున్నారని చెప్పేసి కూడా కామెంట్స్ అయితే బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆర్ఎస్ ప్రవీణ్ కూడా సాక్షుల్ని ప్రభావితం చేస్తారు, ఖచ్చితంగా బెయిల్ ఇవ్వద్దని చెప్పేసి మొదటి నుంచి చెప్తున్నారు. అట్లాగే బాలిక తరపున ఎవరైతే విక్టిమ్ తరపున లాయర్ కూడా అదే వాదన చేసిన పరిస్థితి. ఎందుకంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకుగా ఉన్నారు. పొలిటికల్గా మళ్ళీ బయటకు వస్తే కేసులను సాక్షుల్ని ఖచ్చితంగా ప్రభావితం చేస్తాడని చెప్పేసి మొదటి నుంచి విక్టిమ్ సైడ్ అయితే వాదించినప్పటికీ ఎట్టకేలకైతే కొన్ని కండిషన్స్తో ఏదైతే ఇద్దరు పూచీకత్తు ₹1,00,000 ఇద్దరు కండిషన్స్తో పాటు ₹1,00,000 పూచీకత్తుతో ఎట్టి పరిస్థితుల్లో సాక్షుల్ని ప్రభావితం చేయొద్దు అని చెప్పేసి బండి భగీరథ్కి అయితే బెయిల్ అయితే ఇష్యూ చేసింది. సో దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఎట్లా రియాక్ట్ అయితే అని చూడాలి. ఎందుకంటే మొదటి నుంచి సాయి భగీరథ్ కేసులో బీఆర్ఎస్ పార్టీ చాలా అగ్రెసివ్గా వెళ్ళింది. ఇది ఒక పొలిటికల్ మోటివ్ ఉన్న కేసు అని చెప్పేసి కూడా భగీరథ్ సంబంధించి పిటిషన్లో కూడా తాను నిర్దోషి, ఈ కేసు రాజకీయ ప్రేరేపితమైనది ఇది ఆరోపిస్తూ తను దర్యాప్తుకు సహకరించానని చెప్పేసి కూడా పిటిషన్లో బండి భగీరథ్ అయితే పేర్కొన్న పరిస్థితి. ఈ నెల 20వ తారీఖు అంటే గత నెలలో 20వ తారీఖు కూడా బీబీఎం బ్యాక్లాగ్ స్పెషల్ సప్లిమెంటరీ పరీక్షలకు ఉన్నాయని చెప్పేసి కూడా మధ్యంతర బెయిల్ కూడా వారం రోజులు వెళ్ళడం జరిగింది. సో మొత్తంగా 45 రోజులు జైలు జీవితం గడిపిన భగీరథ్ అనంతరం రెగ్యులర్ బెయిల్ పిటిషన్కి అయితే వాళ్ళ లాయర్ వెళ్ళడం జరిగింది. దానికి అనుగుణంగానే కొన్ని కండిషన్స్తోని బెయిల్ అయితే మంజూరు చేయడం జరిగింది. ఆల్రైట్, అంటే ఇప్పుడు ఈ బెయిల్ మంజూరు చేసిన సందర్భంలో ఏమైనా స్ట్రిక్ట్ డైరెక్షన్స్ ఇచ్చిందా? ఎందుకంటే ఇక్కడ వినిపించే మాట ఒకవేళ బయటకు వస్తే కనుక సాక్షిని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది అనేది క్లియర్ కట్గా వినిపిస్తుంటుంది. ఆఫ్కోర్స్ ఈ అంశంలో సాక్షిని ప్రభావితం చేయదని చెప్పి ఏ కోర్టు అని డైరెక్షన్స్ ఇస్తూ ఉంటుంది. ఆఫ్కోర్స్ ఇక్కడ కూడా ఇచ్చే ఉంటుంది నిర్మోహమాటంగా.
సో దీంతో పాటు ఎటువంటి ఇంకా కండిషన్స్ కావచ్చు, రెస్ట్రిక్షన్స్ కావచ్చు విధించింది కోర్టు? ఏమైనా బయటకు వస్తున్నాయా ఆర్డర్స్? ఇంకా బయటకు వచ్చే అవకాశం, అంటే ఆర్డర్స్ బయటకు వచ్చాయా, ఇంకా రావాల్సి ఉందా? ఏం జరుగుతోంది? సో ఆర్డర్ కాపీ అయితే ఇంకా పూర్తిగా రాలేదు, కేవలం కొన్ని పాయింట్స్ మాత్రమే మనకు మీడియాకి అయితే లీక్ అయిన పరిస్థితి. సో ఖచ్చితంగా ఏదైతే బయటికి వెళ్తే సాక్షుల్ని ప్రభావితం చేస్తాడని ఒక ఆరోపణ మాత్రం ఉంది. దానికి సంబంధించి హైకోర్టు కూడా సీరియస్ కామెంట్ చేసింది. ఎందుకంటే ఒక పొలిటికల్ లీడర్ కొడుకు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకుగా ఉన్న భగీరథ్, దానికి సంబంధించి ఒకవేళ బెయిల్ కనుక వస్తే ఖచ్చితంగా సాక్షుల్ని ప్రభావితం చేస్తారు, దానికి సంబంధించి కేసు కూడా ప్రభావితం అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి కోర్టు ఆ కామెంట్ చేసిందని చెప్పుకోవచ్చు. సో బయటికైతే ఇంకా బండి భగీరథ్ లాయర్స్ కానీ, లేకపోతే అటు విక్టిమ్ సైడ్ లాయర్స్ కానీ ఎవరైతే బయటికి రాలేదు వాళ్ళు వస్తే కానీ, లేకపోతే ఆర్డర్ కాపీ బయటికి వస్తే పూర్తి వివరాలు అయితే మనకు తెలిసే అవకాశం ఉంది. ఆల్రైట్, అంటే లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకున్న సందర్భంలో మీరు అన్నారు గతంలో కూడా విచారణ జరిగిన సందర్భంలో కొన్ని కీలకమైన అంశాలు కూడా ఇక్కడ ప్రస్తావించిన సందర్భం అని చెప్పి ఇక్కడ బీఆర్ఎస్ నుంచి వర్షన్స్ వినిపించాయి. ఇటు కాంగ్రెస్ కాస్త వీక్గా కనిపించింది, లేకపోతే కాంగ్రెస్ మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డిని క్వశ్చన్ చేస్తూ మాట్లాడుకొచ్చింది. ఇక్కడ బీఆర్ఎస్ మరి అంత స్ట్రిక్ట్గా వెళ్ళలేదు, చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారనే అంశం గురించి మాట్లాడుకొచ్చింది. సో ఇప్పుడు ఏమైనా బీఆర్ఎస్ కొంచెం లీగల్గా ఒక అడుగు ముందుకు వేసి తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుందా? ఇదేమైనా పొలిటికల్ టర్న్ తీసుకునే అవకాశం ఉందా మళ్ళీ ఇక్కడ? ఖచ్చితంగా మీరు అన్నట్టు మొదటి నుంచి బండి భగీరథ్ కేసుకు సంబంధించి రేవంత్ రెడ్డి చూసి చూడనట్టు వదిలేస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఆరోపణ చేసింది. ఎందుకంటే అరెస్ట్ సందర్భంలో కూడా చూసాం మనం, అరెస్ట్ చేశారంటూ నార్సింగ్ దగ్గర ఏదైతే నార్సింగ్ ఓఆర్ఆర్ దగ్గర భగీరథ్ని అరెస్ట్ చేశారని చెప్పేసి పోలీసులు ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. బట్ బండి భగీరథ్ ఏమో నేనే లొంగిపోమని చెప్పేశానని చెప్పేసి బండి భగీరథ్ సంబంధించి ఏదైతే కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పిన పరిస్థితి. సో అరెస్ట్ విషయంలో కూడా నానా గందరగోళమైంది. సో మొదటి నుంచి రేవంత్ రెడ్డి కూడా, ఎందుకంటే మే 8న కంప్లైంట్ చేస్తే దాదాపు మే 16th వరకు బండి భగీరథ్ని అరెస్ట్ చేయలేదు, లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. సో అరెస్ట్ చేసే విషయంలో కూడా చాలా వరకు పోలీసులు చాలా చూసి చూడనట్టు వదిలేశారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఆరోపించింది. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బండి సంజయ్ కేసుకు సంబంధించి ఏదైతే కేంద్ర మంత్రి బండి సంజయ్కి సపోర్ట్ చేస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. దానికి సంబంధించి చాలా వరకు ఆర్ఎస్ ప్రవీణ్ కూడా చాలాసార్లు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కేవలం ఇది రాజకీయ కక్షగా అని చెప్పేసి బీజేపీకి సంబంధించి బండి సంజయ్ చెప్తున్నప్పటికీ, సో దీంట్లో చాలా వరకు ఏదంటే మే 8th కంప్లైంట్ చేస్తే మే 16th వరకు అరెస్ట్ చేయకపోవడం, సో దానికి సంబంధించి చాలా వరకు ఇది ఒక పొలిటికల్ మోటోగా అని చెప్పేసి, పొలిటికల్ కేసు అని చెప్పేసి బీజేపీ వాళ్ళు చెప్తున్న కొద్ది కూడా, బట్ కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించి సంబంధించి హైకోర్టు అడ్వకేట్ కరుణాసాగర్ మనతో పాటు ఫోన్లో జాయిన్ అవుతున్నారు. కరుణాసాగర్ గారు నమస్తే అండి. హలో, నమస్తే కరుణాసాగర్ గారు. అంటే ఈరోజు బండి సాయి భగీరథ్ కు బెయిల్ మంజూరైనట్టుగా తెలుస్తోంది. ఏ గ్రౌండ్స్ మీద ఎటువంటి డైరెక్షన్స్ ఇచ్చింది, అంటే ఎటువంటి డైరెక్షన్స్ ఇస్తూ ఎటువంటి గ్రౌండ్స్ మీద ఈ బెయిల్ మంజూరైంది కరుణాసాగర్ గారు? ఏ గ్రౌండ్స్ మీద బెయిల్ మంజూరైంది అనేది ఆర్డర్ కాపీ బయటకు వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఓకే, మాక్సిమం అయితే ఆల్మోస్ట్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యిందని చెప్పి ఉండవచ్చు. కండిషన్స్ మాత్రము ₹1,00,000 2 షూరిటీస్ ప్రజెంట్ చేయాలని చెప్పి, పర్మిట్ చేయాలని చెప్పి, తర్వాత మిగతా కండిషన్స్ కూడా ఉన్నాయి. ఆ కండిషన్స్ కూడా ఆర్డర్ కాపీ బయటకు వచ్చినట్టు. ఆల్రైట్, అంటే ఎటువంటి వాదనలు వినిపించారు, ఎటువంటి వాదనని కోర్టు పరిగణలోకి తీసుకుంది? ఈ రోజు బెయిల్ మంజూరు అవడానికి కీలకంగా ఉన్న స్ట్రాంగ్ పాయింట్ ఏంటండి? ఏ విషయమైనా చెప్తారంటే ఆర్డర్ కాపీ బయటకు రావాల్సిందే. ఓకే, అంటే మీరు వాదనలు వినిపించారు కాబట్టి నేను అడిగే ప్రయత్నం అది. ఇన్వెస్టిగేషన్ మాక్సిమం కంప్లీట్ అయిన విషయం అయితే బయటకు మనం స్పష్టం చేసాం, పోలీస్ వాళ్ళు కూడా స్పష్టం చేసాం. ఓకే, అంటే ఆర్డర్ కాపీస్ ఈ రోజు బయటకు వచ్చే అవకాశం ఉంటే కనుక రేపు కంప్లీట్ గా రిలీజ్ అయిపోయినట్టు అనుకోవచ్చా, లేకపోతే ఈ రోజు జరిగే అవకాశం ఉంటుందా? రేపు రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, ఒక్కసారి అంటే మీరు వాదనలు వినిపించారు, ఒక స్ట్రాంగ్ పాయింట్స్ వినిపించారు. మీరు వినిపించిన వాదనలో ఎటువంటి స్ట్రాంగ్ పాయింట్స్ వినిపించారు? కోర్టు దృష్టి ఎటువంటి స్ట్రాంగ్ పాయింట్స్ తీసుకెళ్లారు? సీనియర్ అడ్వకేట్ రంజన్ రెడ్డి గారు వాదన వినిపించారు. అవును, వాదనలు కూడా గ్రౌండ్స్, ఫ్యాక్ట్స్, బెయిల్ రావాల్సిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు అవన్నీ కూడా పెట్టడం జరిగింది. ఓకే, ఒకసారి చెప్పగలరా, అంటే ఎలాబొరేట్ గా చెప్పగలరా? ఎందుకంటే నిరంజన్ రెడ్డి గారు వాదనలు వినిపించారు, ఫ్రమ్ ద బిగినింగ్ ఆయన ఉన్నారు. సో ఎటువంటి వాదనకి స్ట్రెంత్ అయిందండి? ఇది మెయిన్గా ఏంటంటే ఇన్వెస్టిగేషన్ ఆల్మోస్ట్ కంప్లీట్ కావడం, తర్వాత ఎటువంటి అవకాశం లేదు బెయిల్ జంప్ కావడము, కొన్ని కండిషన్స్ ఉన్నాయి. మాక్సిమం అయితే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆర్డర్ కాపీ రావాలండి. ఆర్డర్ కాపీ లేకుండా చెప్పడం కూడా కరెక్ట్.
ఓకే, ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బట్ బిఫోర్ దట్, కోర్టు ఈరోజు హీరింగ్లో మీ దృష్టి అంటే కోర్టు హీరింగ్లో ఈరోజు ఏం చెప్పుకొచ్చిందండి ప్లీజ్? కేవలం బెయిల్ ఆర్డర్ అయ్యింది, ₹1,00,000 2 షూరిటీ నేను చెప్పడం, కండిషన్స్ ఉన్నాయని చెప్పడం తప్ప కోర్టు ఏ విషయమైన కామెంట్స్ చేయలేదు. ఓకే, కండిషన్స్ గురించి చెప్తారా? కండిషన్స్ గురించి కూడా మనకు ఆర్డర్ కాపీలో తెలుస్తుంది. కోర్టు కండిషన్స్ గురించి అది చెప్పలేదు. ఓకే, అంటే సాధారణంగా అడ్వకేట్గా ఉన్నారు కాబట్టి ఇటువంటి సినారియోస్, ఇటువంటి గ్రౌండ్స్లో ఎటువంటి కండిషన్స్ విధించే అవకాశం ఉంటుందండి? జనరల్ గా విట్నెస్ ని ట్యాంపర్ చేయకూడదు, కోఆపరేట్ చేయాలి ఇన్వెస్టిగేషన్ కి, అటువంటి కండిషన్స్ పోలీస్ స్టేషన్ లో వారానికి ఒక 2 సార్లు హాజరు కావడం, ఆ కండిషన్స్ జనరల్ గా ఉంటాయి. మరి కోర్టు ఆర్డర్ కాపీలో ఏం రాసింది అనేది కోర్టు ఆర్డర్ కాపీ తీసుకురావాలి, స్పష్టంగా తెలుసు. ఓకే, మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఎప్పటికల్లా కోర్టు ఆర్డర్ కాపీస్ రావచ్చు అని చెప్పి? మ్యాక్సిమం ఇంకా వస్తే ఒక ఈవినింగ్ వరకు వచ్చేసి 7-8 వరకు వచ్చేసి. రైట్ కరుణాసాగర్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ RTV. జాయిన్ అయ్యి అంశానికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నందుకు ఒకసారి నేను మళ్ళీ హైకోర్టుకు వెళ్తున్నాను. మా ప్రతినిధి సురేష్ అక్కడే ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. సురేష్, ఆర్డర్ కాపీస్ రావడానికి ఒక ½ అవర్ పట్టచ్చు అంటున్నారు. అండ్ అడ్వకేట్స్ హైకోర్టు నుంచి, అంటే హైకోర్టు బయటకు వచ్చే ప్రయత్నం జరుగుతుందా? బండి సాయి భగీరథ్ హీరింగ్ అయిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చి ఎంతసేపట్లో బయటకు వచ్చే అవకాశం ఉంది? ఎంతసేపట్లో దీనికి సంబంధించి మాట్లాడే అవకాశం ఉంది? వాస్తవానికి మీరు చెప్పినట్టు బండి సంజయ్కి సంబంధించి అడ్వకేట్స్ అయితే ఎవరు బయటకు రాని పరిస్థితి. ఎందుకంటే ఖచ్చితంగా ఇంతకుముందు మనం ఫోన్లో కూడా తీసుకున్నాం. అడ్వకేట్ కరుణసాగర్ మొదటి నుంచి నిరంజన్ రెడ్డి వాదించినా కూడా బండి సంజయ్కి చాలా పర్సనల్గా అడ్వకేట్ కరుణసాగర్ అయితే మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో దానికి సంబంధించి కరుణసాగర్ చెప్పినట్టు పూర్తి ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాతనే మనకు డీటెయిల్స్ అనేది పూర్తిగా బయటపడతాయి. ఇంకా ఎలాంటి కండిషన్స్ పెట్టారు, ₹1,00,000 పూచీకత్తుతో బయటకు వచ్చిన తర్వాత సాక్షిని ప్రభావితం చేయొద్దని చెప్పేసి అయితే మెయిన్ కండిషన్గా పెట్టారు. ఒకవేళ రాష్ట్రం కానీ లేకపోతే దేశం దాటి వెళ్ళొద్దు అనేసి ఇంకా ఎలాంటి కండిషన్స్ ఉన్నాయి, లేకపోతే కేసుకు సంబంధించి సాక్షులను ఏమైనా ప్రభావితం చేస్తారా, లేకపోతే బెదిరిస్తారా, లేకపోతే ఇంకేమైనా ఎవిడెన్స్ ట్యాంపరింగ్ జరుగుతుందా అనే దానికి సంబంధించి పూర్తి వివరాలు మనకు ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాతనే తెలుస్తాయని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. సో ఇది అయితే ఒక పొలిటికల్ మోటో. దాదాపు May 8 రోజు కంప్లైంట్ రైజ్ చేస్తే ఒక నెల రోజుల వరకు బండి భగీరథ్ ఇష్యూ మొత్తం హాట్గా స్టేట్లో అయితే నడిచింది. ఇటు బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ, లేకపోతే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కూడా చాలా వరకు పెద్ద ఎత్తున హాట్గా నడిచిన పరిస్థితి. సో దీని వెనకాల కుట్ర ఉంది. బీజేపీకి సంబంధించిన కొంతమంది లీడర్లే ఏదైతే బండి సంజయ్ మీద కుట్రబడినారంటూ కూడా గతంలో కొన్ని వార్తలు వచ్చాయి. బీసీ నాయకుడు అని చెప్పేసి బండి సంజయ్ని ఓర్వలేని, అంటే బండి సంజయ్ ఒక కేంద్ర మంత్రిగా ఉన్నాడు, దానికి సంబంధించి ఓర్వలేకనే ఇట్లా చాలా మంది చేస్తున్నారని చెప్పేసి దానికి సంబంధించి కొన్ని కుల సంఘాలు, బండి సంజయ్కి సంబంధించి కొన్ని కుల సంఘాలు కూడా బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీకి, అంటే బీఆర్ఎస్ వర్సెస్ బండి సంజయ్ కూడా కొన్ని రోజులుగా ఈ టాపిక్ అయితే నడిచింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్లు పెడుతూ దీనికి సంబంధించి బాధితురాల తరఫున కొట్లాడే ప్రయత్నం కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేశారు. ఎందుకంటే బాధితురాలు తల్లికి సంబంధించి చాలా వరకు కంప్లైంట్ రైజ్ చేసింది, చాలా వరకు దీంట్లో ఇంకా నిందితుల్ని అరెస్ట్ చేయలేదు. దీంట్లో కొంతమంది బాధిత తల్లికి సంబంధించి కంప్లైంట్ చేసిందో దానికి సంబంధించి చాలా వరకు అరెస్ట్ చేయలేదు, చాలా మందిని వదిలిపెట్టారు. సో దీనికి సంబంధించి పారదర్శకంగా ఇన్వెస్టిగేషన్ జరగట్లేదని చెప్పేసి కూడా ఆర్ఎస్ ప్రవీణ్ గతంలోనే పెద్ద ఎత్తున ఆరోపణ చేసిన పరిస్థితి. సో దీనికి సంబంధించి ఇప్పుడు బెయిల్ తర్వాత మళ్ళీ ఎట్లా రియాక్ట్ అవుతారనేది కూడా చూడాల్సి ఉంది. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా చూసుకుంటే బండి సాయి భగీరథ్కు బెయిల్ మంజూరైంది. ₹1,00,000 పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. పాక్సో కేసులో అరెస్ట్ అయ్యారు బండి సాయి భగీరథ్. సాక్షులను ప్రభావితం చేయొద్దని హైకోర్టు స్ట్రిక్ట్ ఆర్డర్స్ని పాస్ చేసింది. May 8, 2026 పేట్ బషీరాబాద్ పిఎస్లో భగీరథ్పై పాక్సో కేసు నమోదైంది. 2026 May 16 బండి భగీరథ్ను అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభించారు పోలీసులు. I'm Rishabh, a digital marketing strategist and a football player. I refuse to be one. At Anurag University, be everyone you dream to be. At KL, we help you turn your interests into skill sets. KL deemed to be university.